మనకి ఇప్పుడు ఆల్రెడీ కొన్ని పాలసీస్ ఉన్నాయండి. ఏడీహెచ్డీ పిల్లలకి మనం సర్టిఫైడ్ ఉన్నప్పుడు ప్రతి బోర్డులో సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ స్టేట్ బోర్డులో వాళ్ళకి ఎక్స్ట్రా టైం ఇస్తున్నారు. అంటే అండర్స్టాండింగ్ దట్ వాళ్ళు స్లోగా రాస్తారనో తప్పులు చేస్తారనో అని మనం కొన్ని సర్టిఫికేషన్స్ ఉంటాయి. అంటే మనం ముందుగా అసెస్మెంట్ చేసి బోర్డుకి సబ్మిట్ చేయాలి అది. సో అది చాలా పెద్ద ప్రొసీజర్ అండి. అంత డీటెయిల్ బహుశా చెప్పడానికి కుదరదేమో, కానీ అసెస్మెంట్ చేయడము, ఏడిహెచ్డి ఉందా, దాంతోపాటు లెర్నింగ్ డిజబిలిటీ ఉందా, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసి దాన్ని బట్టి వీఆర్ గివెన్ కన్సెషన్. చైల్డ్ ఈస్ గివెన్ కన్సెషన్స్. అంటే ఒక్కొక్కసారి స్పెల్లింగ్ మిస్టేక్స్ పట్టించుకోకుండా మార్క్స్, ఇప్పుడు చూడండి ఫైనల్ పేపర్లో బోర్డులో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండగానే కూడా ఒక ½ మార్క్ కట్ అవుతుంటుంది. అలాగా ఇలాంటి పిల్లలకి మనం ముందుగా సర్టిఫై చేస్తాం కాబట్టి ఆ బోర్డు దగ్గర ఆ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు స్పెల్లింగ్ మిస్టేక్స్ పట్టించుకోరు. సో దిల్ గివ్ మార్క్స్. కాన్సెప్చువల్గా అర్థమైందా లేదా అని చూస్తారు. ఎక్స్ట్రా టైం ఇచ్చే అవకాశం ఉంది. కొంతమందికి రైటింగ్ డిఫికల్టీ ఉన్న వాళ్ళకి ఒక స్క్రైబ్ అంటే ఇంకోళ్ళు వాళ్ళ గురించి ఎగ్జామ్ వాళ్ళు చెప్తుంటే ఒకళ్ళు రాసే ప్రొవిజన్ ఉంది. సో గవర్నమెంట్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ ప్రొవిజన్స్.